పార్టీని గెలిపించడానికో ఎవరినో ఇది చేయడానికైతే మేము లేము. రైట్. హనుమంత్ రెడ్డి గారు ఏమంటారు? ముందుగా జర్నలిస్ట్ సాయి ప్రేక్షకులకు మరియు మీకు ప్యానల్ రెండు సభ్యులకు అందరికీ నమస్కారం సార్. జమలమ్మ గారు ఏదైతే రాజకీయంగా విమర్శ చేస్తున్నారో, నిన్న పలాసలో ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఒక విమర్శ చేసి ఏం చేశారు అభివృద్ధి అంటే, ఆమెకు పచ్చ కామర్లు అవుతుంది కాబట్టి అభివృద్ధి కనపడడంలా. ఎందుకనంటే అక్కడే ఉద్దానం శాశ్వత పరిష్కారం, ఉద్దానంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అక్కడ కట్టిన హాస్పిటల్ గానీ, అక్కడ సంబంధించిన ప్రజలకు తాగునీరు అందించిన ప్రాజెక్టులు గానీ ఆమె కనిపించినట్లేదు. ఎందుకంటే ఆమె ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతోంది కాబట్టి ఆ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఊర్లో జరిగిన గ్రామ సచివాలయాలు కానీ, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, లేకుంటే గ్రామీణ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజల దగ్గరికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందంతా. ఇదంతా ఏదైతే పేద ప్రజలకు ఖచ్చితంగా పేద ప్రజల పిల్లలకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, అంటే పెత్తందారుల పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో పేదవారి పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే దిశగా ఏదైతే ఈ రోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళను కానీ, హాస్పిటల్ను కానీ అభివృద్ధి చేసిన విషయం శర్మిలమ్మ గారు ఇప్పుడే వచ్చి ఒక వారం రోజులు అయింది కాబట్టి ఇంకా తెలిసినట్లేదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతా ఉన్నట్టుంది. ఆ పేపర్ కాకుండా ప్రజల చూసి సార్ నేనేమంటా అంటే, ఇప్పుడు ఆమె మాట్లాడే మాట, ప్రతి మాట ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చే మాటలే మాట్లాడుతుంది తప్ప, ఆమె నిజంగా చూసి నిజంగా ఈ రాష్ట్రంలో తిరిగి సమస్యల పట్ల ఆమె అవగాహన పెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నేను తప్పని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ ఏం చేయలేదని చెప్పడం తప్పు అంటున్నా. పలాసలోకి వెళ్ళినప్పుడు అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చేశారు. వాళ్ళ దాన్ని ఒప్పుకోవాలి కదా. అక్కడ ఉండే ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి మాకు ఇది చేయలేదని వాళ్ళ ద్వారా చెప్పిస్తే మంచిదే, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే, నిర్మాణాత్మకంగా మాట్లాడితే మేము ఎక్కడ అభ్యంతరం చేయడంలా. అలా కాకుండా ఎవరో చెప్పినట్టుగా మాట్లాడడం వల్ల శర్మిలమ్మ గారు తెలంగాణలో ఏం మాట్లాడారు, తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు, వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి కలవనని చెప్పారు ఎలక్షన్ల ముందర, నేను అన్ని సీట్లలో పోటీ చేస్తానన్నారు. ఆ తర్వాత నేను మళ్ళా మా నాన్నకి ఇంపార్ట్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ పోటీ చేయడం లేదని చెప్పారు. ఇలా నిలకల్లేని మనస్తత్వంతో శర్మిలమ్మ గారు ఉన్నారు కాబట్టి రేపు ఆడేం చెప్పారు, ప్రతిపక్ష ఓట్లు చీల్చవద్దు కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చొద్దు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలనుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అంటారు. రేపు ఎలక్షన్ల ముందర నేను ఎలాగూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 2018లోనే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇప్పటికి కూడా కలిసే ఉన్నాయి. ఆ పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నేతలతో మరియు బీజేపీ నేతలతో, ఇద్దరు నేతలతో టచ్ లో ఉన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగాలేకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం గా పనిచేసి ఇన్ని పార్టీల చుట్టూ తిరుగుతాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధులు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి దాన్ని తట్టుకోలేక అన్ని పార్టీలతో కలుస్తా ఉన్నాడు. అబద్ధ ప్రచారాలు అందరితో చెప్పిస్తా ఉన్నాడు. చెప్పి ప్రజలు న్యాయ నిర్ణేతలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో కూడా చెప్పడం జరిగింది, నాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ